ఇక వీళ్ళతో మాట్లాడరా. రే చందు, వీళ్ళ సామాన్లు బయటపడి. ఓకేక నువ్వు సూపర్ అక్క. ఎక్కడికి రా? ఓ లగెత్తుకు ముద్ర పుట్టాడా? రే బుడతబంది, ఎగిరి తన్నానంటే వెళ్ళి సిక్కకులంలో పడతావు. ఎంతసేపు మీ గోల మీదేగా నా మాట అసలు ఎవరు వినరా? రే అర్జున్, ఏంట్రా నీ సపోర్ట్? సపోర్ట్ కాదు రవి. పద పద. ఎలా? అంజలి, అమ్మాయి అలక అలక చేసిన దాంట్లో తప్పే ఉంది. ఏమన్నా పెనిమిటి? అలక రాసిన దాంట్లో తప్పే ఉందని అడుగుతున్నాను. ఐ లవ్ యూ రాసుడు తప్పు కాదా? కాదు కాదు కాదు. ఓయ్ బావా, దిమ్మకని ఖరాబైందా? ఏం మాట్లాడుతున్నావు? గా ముక్క చచ్చిపోయేదాకా మా అంజలకి మాత్రమే చెప్పాలి. ప్రతి అడ్డమైన వాళ్ళు చెప్పరాదు. రే అర్జున్, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అమ్మాయి గారు, కొంపదీసి అర్జున్ బాబు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నిజం చెప్తారా ఏంటి? ముందు చూడ. అర్జున్ సార్, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రేమించేది మా అంజలి మ్యామ్ ఒక్కరే. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధించేది, మిమ్మల్ని అభిమానంగా చూసుకునేది, మీకోసం బ్రతికేది, మీకోసం ఎలాంటి త్యాగమైనా చేయగలిగేది అంజలి మ్యామ్ మాత్రమే. ఆ స్థానం మరొకరికి లేదు. చూడరా, ఒక్కసారి దాని మొహం చూడరా. ప్రాణం లేనిదల్లా ఎలా అయిపోయిందో చూడు. ఏంటి కొంపదీసి మీరందరూ కలిసి నన్ను అనుమానిస్తున్నారా ఏంటి? రే సచ్చినుడా, ఆ దేవట్టురా, తుంకుమహోడా, అది చేసిన దాంట్లో తప్పే ఉందని అడుగుతావా? నీ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతుంటే ఎవరితో మధ్యలో వచ్చిన దాని మీద. హలో 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 హలో, ఒక్క నిమిషం. ఇదంతా చూస్తుంటే నేనేదో తప్పు చేసినట్టు నన్ను అనుమానిస్తున్నారు. ఇందులో తప్పే ఉందని నేను ఎందుకన్నానో ఒకసారి దీని వెనక ఏం రాస్తుందో చూడండి. చూడండి. వీర అభిమాని, వీర అభిమాని. బాగా కనిపించిందా? లేక వెళ్ళి భూతద్దం తీసుకురమ్మంటారా? ఒక అభిమానిగా రాసింది అంతే. అంత మాత్రానికే అపార్థం చేసుకుంటారా? ముందు నేను కూడా మీలాగే అపార్థం చేసుకున్నాను, తర్వాత రియలైజ్ అయ్యాను. అంటే అభిమానానికి ఒక హద్దుండదా? ఉండదు. అభిమానుల అభిమానానికి, వాళ్ళ ప్రేమకి హద్దుండదు. ఒక నిమిషం. అభిమానుల అభిమానం హద్దు దాటితే ఎలా ఉంటుందో చూడండి. చూడండి చూడండి, బాగా ఓపెన్ చేసి చూడండి. అభిమానుల అభిమానం హద్దు దాటితే ఎలా ఉంటుందో చూడండి. చూడండి చూడండి, బాగా ఓపెన్ చేసి చూడండి. ఒకడు ఐ లవ్ యూ సార్ అని రాస్తాడు, ఇంకొకడు మీ నవల చాలా బాగుంది సార్ అని రాస్తాడు, మరొకడు సూపర్ కేక సార్ అని రాస్తాడు. ఇంకా అమ్మాయిల సంగతి చూడండి. ఒక అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాసింది, ఇంకొక అమ్మాయి నా హృదయం నీ దగ్గర ఉంది అర్జున్ అని రాసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా, నువ్వే నా ప్రాణం, హాయ్ రొమాంటిక్, హాయ్ మై స్వీట్ హార్ట్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తారు. ఇలా రాసిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తామా, అభిమానిస్తామా అంతే.
అది కాదు పెన్మిటి, దీని సంగతి నీకు తెలియదు. ఎంతమంది ఎన్ని కథలు పడినా, ఎంత అందగత్తైనా, ఎంత అతిలోక సుందరైనా, ఎంతటి అప్సరసైనా నా అంజలి మీద నుంచి నా చూపు మరల్చలేదు. నా అంజలి ప్రేమకి ఈ భూప్రపంచంలో ఎవరూ సాటిరారు. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినా నా అంజలికి ఎవరు సాటిరారు. అర్థమైందా? అంజలి, ఒక మాట విను. ఒక పుస్తకం ప్రభావం దాన్ని చదివే మనిషి మీద ఎంతో కొంత పడుతుంది. మేము రాసే రాతలకి కొన్నిసార్లు ఓవర్ ఎగ్జైట్ అవుతారు. దాన్ని ఎలా బయట పెట్టుకోవాలో తెలియక ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. అలకనంద రాసిన దాన్ని నేను కూడా అలాగే తీసుకున్నాను. 10 మంది రాసిన వాటిల్లో ఒకటిగా తీసుకున్నాను, అంతే. అలక, సారీ, తొందరపడ్డాను. అయ్యో పర్వాలేదక్కా, కొట్టినా తిట్టినా పెట్టినా నాకు మా డాడీ తర్వాత అన్నీ మీరే. ఇంకా రెచ్చిపోద్ది. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, వాళ్ళ మీద ప్రేమ తప్ప. నా చెల్లెలి జీవితంలో ఎవరైనా నిప్పులు పోస్తే నేను తట్టుకోలేను. ఒకప్పుడు నా చెల్లెలి నాశనం కోరుకున్నాను, నానా కష్టాలు పెట్టాను. ఆధిపత్యం కోసం, అందలం కోసం చంపడానికి కూడా వెనకాడలేదు. అందుకు తగ్గ శిక్ష అనుభవించాను. కానీ ఈరోజు చెప్తున్నాను, నా చెల్లెలి కంట్లో కన్నీటికి ఎవరు కారణమైనా విడిచిపెట్టను. వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి చంపుతాను. అయ్యో రవక్క, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? అర్జున్ చెప్పినట్టు నేను ఆయనకి వీరాభిమాన్నే తప్ప మరొకటి కాదక్కా. అయినా పార్వతీ పరమేశ్వరుల లాంటి ఆ జంట మధ్యలోకి నేనెందుకు వస్తానక్కా? రాముడు సీత లాంటి ఆ జంట మధ్యలోకి వచ్చి నేనెందుకు చిచ్చు పెడతానక్కా? అయినా పరిస్థితి ఇందాక వచ్చింది కాబట్టి నేనింకా ఇంట్లో ఉండడం మంచిది కాదు. మా ఇంటికి వెళ్ళిపోతాను. రే విశ్వాసం, అమ్మాయి గారు, పదరా వెళ్ళిపోదాం. బయలుదేరండి బయలుదేరండి, ఇంటికి పట్టిన సరి వదిలేను అనుకుంటా. ఇల్లంతా పినాలే చక్కగా కరిగేస్తానక్క. రే విశ్వాసం, అమ్మాయి గారు, అయిపోయిందిరా. దేవుడు రాసిన రాత అయిపోయిందిరా. ఒక మంచి కుటుంబంతో నాకున్న బంధం తెగిపోతుందిరా. ఇంతమంది ప్రేమానురాగాలు నాకు దూరం అయిపోతున్నాయిరా. అవునమ్మాయి గారు, ఈ ఇల్లు పెట్టి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోవట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది. అరే బొగ్గు, ఎక్స్ట్రాల్ చేయకుండా బయలుదేరితే మంచిగుంటది బిడ్డ. అలా ఏంది అట్టా చూస్తున్నావు? నిన్నెవ్వరు ఇక్కడ విలువలేదు గాని నడు నడు. అమ్మాయి గారు, డాడీకి ఫోన్ చేస్తానండి. దేనికిరా? మీ ఆరోగ్యం సక్కంగా లేదు కదండి, అయ్యగారు వచ్చి చూసుకుంటారండి. పోతే పోనీరా వెధవ జీవితం. ఏముంది గర్వకారణం? చచ్చిపోయినప్పుడు ఏడవడానికి మొయ్యడానికి 4 మనుషులు ఉండాలంటారు. 4+4 8 మంది దొరికారని సంబరపడ్డాను. కానీ ఇంతలోనే ఇలా అయిపోయింది. రాతరా అంత నా తల రాత. ఏంది మీ సోది? పోతారా? వచ్చి మెడబట్టుకుని బయటికి గంటేమంటారా? వెళ్ళిపోతామక్క, వెళ్ళిపోతాం. వెళ్ళు మరి. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ముళ్ళ చదువుకొని వెళ్ళిపోతున్నా. ఈ ఊర్లో నాకు ఇంకా పని ఏముందక్క? ఏముందక్కో
ఏముందక్క? ఏంట్రా పాత సినిమాలో లాగా ఒక్కరు కూడా ఆగమని చెప్పరే. క్లైమాక్స్ కదండి, అట్టాగే ఉంటది. ఆగమ్మా. చూసారా ఎవరు ఆగమని చెప్పినట్టు ఎలా వినపడుతుందో? వినపడ్డం కాదా, నిజంగానే పిలిచింది. ఆ? అమ్మ అలకానంద, ఆగమ్మా. పిలిచారా అమ్మమ్మ? అవును, మీరు పిలుస్తారని నాకు ముందే తెలుసమ్మమ్మ. హేయ్, ఏంటి ఉండమన్నది? ఎక్కడికి ఉరుక్కుంటూ వచ్చేస్తున్నావు? ఓ ఇంద్రమ్మా, ఏంటిది? దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు. ఆ దరిద్రం పోతునంటే మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నావేంది? అది కాదు తల్లి, మనకేమి చేయని వాళ్ళకే మనం ఎంతో చేశాం. అలాంటిది ఈ ఇంటి బిడ్డని, ఈ ఇంటి వారసురాల్ని కాపాడినా ఈ దేవతని ఇలా పంపించేయడం మంచిది కాదమ్మా. అమ్మాయి గారు, ఈ ఏనుగుల బలం ముసల్దాల్లో కనపడుతుంది. అవునరా, ఆ. ఆడపిల్ల, ఒంటరి పిల్ల, ఆరోగ్యం బాగాలేని పిల్ల, ఎలా వదిలేస్తామమ్మా ఇలా? డాన్సులు గీన్సులు మస్తు చేస్తది. దాని ఆరోగ్యం బాలేకపోవడమేంది? చక్కగా అయింది. పోనీ ఇంద్రమ్మా. ఏదో చిన్న పొరపాటు చేసిందని ఇలా ఉన్న పడంగా నడి రోడ్డు మీదకి నెట్టేస్తే పెద్దింటి వంశ పరువు ఏమవుతుంది తల్లి? చూడమ్మా, నువ్విక్కడే ఉండు, నీకు నచ్చిన రోజులుండు. నీ ఆరోగ్యం కుదుట పడేంత వరకు ఉండు, కానీ హద్దుల్లో ఉండమ్మా. అదేంటమ్మమ్మా మీరింకా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. నువ్వేదైనా అనుకో, కానీ నా బంగారు తల్లి బాధపడితే మాత్రం నేను తట్టుకోలేను. నేనే కాదు, ఈ ఇంటిలిపాది తట్టుకోలేదు. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకురాకు. చూడండి, ఇది పెద్దింటి వంశమే కాదు, గొప్పింటి వంశం కూడా. ఎవరి వల్ల ఈ వంశానికి మచ్చ రాకూడదు, ఎవరి వలన నా సీతారాముల మధ్య ఎడబాటు రాకూడదు. రాఘవన్ బాబు, దీంతో మాట్లాడింది తన్ని తరమేయకుండా. అంజలి మ్యామ్, పాటి ఈ ఇంటి పెద్ద దిక్కు. ఆవిడ మాటను గౌరవించటం మన బాధ్యత. ఉండనివ్వండి. పెద్దింటి రాజశేఖర్ లేని వాళ్ళకి దానం చేశాడు, ఇలాంటి వాళ్ళకి ఎంతో సహాయం చేశాడు. ఈరోజు తన్ని మనం బయటికి పంపించేసినంత మాత్రాన వచ్చే లాభమేం లేదు. మీకు తెలియదు రాఘవన్ బాబు. అంజలి, అలక్కకి అలాంటి ఉద్దేశం ఏం లేదని చెప్పింది కదా. అయినా ఆ రోజు పసుపు కుంకుమల ఫంక్షన్ రోజు అలక ఏం చెప్పిందో గుర్తులేదా? అలక్కకి అలాంటి ఉద్దేశం ఏం లేదని చెప్పింది కదా. అయినా ఆ రోజు పసుపు కుంకుమల ఫంక్షన్ రోజు అలక ఏం చెప్పిందో గుర్తులేదా? తన మనసులో ఎవరో ఉన్నారని, తను ఎవరినో ఇష్టపడుతుందని, ఎవరినో ప్రేమిస్తుందని, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది కదా. ఆ మాటలని నా పెన్మిటి కోసమే చెప్పింది. దొంగమొహంది. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకుందాం. అలక పెళ్లి మనమే దగ్గరుండి చేయిద్దాం. అవును రవి, నిజమైన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. అందుకు అంజలి అర్జునుల ప్రేమ మన ప్రేమ నిదర్శనం. అవును రాఘవ, నువ్వు చెప్పింది నిజం. నువ్వు అన్నట్టే అలకనంద ప్రేమను కూడా గెలిపిద్దాం. చెప్పాలక, నీ మనసుకు నచ్చిన వాడు ఎవరో చెప్పాలక. నచ్చినవాడే ఎదురుగా నిలబడి నీ మనసుకి నచ్చినవాడు ఎవరో చెప్పు అని అడిగితే ఎలారా దేవుడా. అలక, నీ ప్రేమను గెలిపించడం కోసం ఈ కుటుంబం అంతా నీ వెనకే ఉంటుంది. ఆ అబ్బాయిని నిన్ను ఒకటి చేస్తాం. అసలేంటి ప్రాబ్లం? నువ్వు ఆ అబ్బాయికి ఎందుకు నచ్చట్లేదు? తనని మాకొక్కసారి పరిచయం చెయ్యి. మేము నీ గురించి చెప్తాం. నీది గొప్ప ప్రేమ అని చెప్తాం. ఓయ్ రవక్క, ఏంటిది? మీరు పోయి చెప్పుడుదేంటి? సోదు కాకుంటే
అది కాదంజలి, మనకెంతో సహాయం చేసిన అలకకి ఈ చిన్న సహాయం చేస్తే తన రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాం కదా. అలాగా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. అంజలి, నువ్వు వేడివేడి కాఫీ తీసుకొస్తావా? రే చందు, వాళ్ళ లగేజ్ లోపల పెట్టేరా. వాళ్ళు పెట్టుకుంటారులే. అలక, టేక్ కేర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. రే విశ్వాసం, అమ్మాయి గారు లగేజ్ లోపల పెట్టు. అలాగే అమ్మాయి గారు. అక్క, నువ్వు ముదురువైతే నేను దేశ ముదురుని, నువ్వు కిలాడివైతే నేను ఇంటర్నేషనల్ కిలాడిని. నువ్వు చెప్. ఎక్కువ మాట్లాడినవంటే చెంప పగిలిపోద్ది. ఒక్క మాట చెప్తాను వినుకో అక్క. ఆల్రెడీ మణికొండలో 6 మెడల ఇల్లు రెడీ చేశాను. నువ్వు, నేను, అర్జున్, మన పిల్లలు అందరం సంతోషంగా ఉందాం. అక్క, నీ చెయ్యి ఎంత రఫ్గా ఉందక్క. రఫ్ఫాడిచ్చేస్తున్నావు. రఫాడించుడు కాదే, నా వాళ్ళందరూ ఇందాక ఏమన్నారో విన్నావు కదా. ఏమన్నా తేడా చేసినట్టు అలా కనబడిందో నీ జీవితం ముగిసిపోయినట్టే లెక్క. నిన్ను అనుమానించినందుకే రవక్క నీ చెంప పగలగొట్టింది. ఈ రోజు నుంచి అందరూ నిన్నొక కంట కనిపెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళకు అనుమానం వచ్చిందో అంతే సంగతులు. ఇక నువ్వు నీ జీవితం మీద ఆశలు ఇడిసేయాల్సిందే. అనుమానం రాకుండా ఎప్పటికప్పుడు ఎత్తుకి పై ఎత్తులు వేసుకుంటూ ఊసర వెళ్ళేలా రంగులు మార్చుకుంటూ అంతా నేను మేనేజ్ చేసుకుంటాను కదక్క. నేను చెప్పిన ప్రకారం ఇంకా ముహూర్తానికి 4.5 రోజులు మాత్రమే ఉన్నాయి. నిశ్చితార్థం అయిపోవడం, 5 రోజుల పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయిపోతాయి. చెప్పిన డేట్, చెప్పిన టైం ఫిక్స్. 3 ముళ్ళు ఒక్కటే బ్యాలెన్స్. నిన్ను 3 ముళ్ళు కాదే, ఒకే ఒక ముడి పడుతుంది. గదేందో ఎరికేనా? ఉరితాడు. ఏయ్, సక్క గినుకో బిడ్డ. నీ పెళ్లికి నా కుటుంబంలో ఏ ఒక్కరు సరే అన్నా, లేదా నా అర్జున్ పెదాల నుంచి నిన్ను పెళ్లి చేసుకుంటా అన్న మాట వచ్చినా ఆ మరుక్షణమే ఈ అంజలి గుండె ఆగిపోతుంది. అయ్యో వద్దక్క, అంత మాట అనొద్దక్క. మన ముగ్గురం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలక్క. 1000 జన్మలు కాదే, ఈ విశ్వం ఆగిపోయినా అది జరగదు. జరుగుతుందక్క, చూసుకుందాం. చూసుకుందాం. ప్లస్ మీ అక్క. ఎలా? అలాగే అక్క. నువ్వు మొదలుపెట్టిన ఆట నేను ముగిస్తా. అంజలి జోలికి ఎందుకొచ్చిండ్రో ఆ దేవుడా అనిపిస్తా. అంజలి, అంజలి, మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్. ఉదయం జరిగిన దానికి మేడం చాలా వేడిగా ఉన్నట్టుంది. ఈ సమయంలో 100 కాదు 1000 ఐస్ క్రీమ్లు కొనివ్వాలి. హాయ్ బంగారు. అబ్బు, ఏంటి కోపమా? నాతో మాట్లాడొద్దు. అలిగావా? నా కట్టి కనిపించొద్దు. నిజంగానా? అవు, నీతో మాట్లాడా. నీకు కాఫీ తెచ్చియా, నీకు అన్నం పెట్టా, నీకు మంచి నీళ్ళు కూడా ఇయ్యా. అంటే ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కట్ అన్నమాట. అవును, అన్నీ కట్టు. ఎప్పటి వరకు? రోజు పో. ఏయ్, నేనేం చేశానా బాబు? నువ్వే చేసావు, అంతా నువ్వే చేసావు. దీనంతటికి కారణం నువ్వే. పాగల్ది ప్రేమ లేకిచ్చిందంట. ఈయనగారు చక్కగా పుస్తకంలో పెట్టుకొని పూజ చేస్తాడంట. అయ్యో రామ. రామ లేదు, సీత లేదు. పోయి ఇక్కడి నుంచి. బంగారం, బంగారం, ప్లీజ్ బంగారం, ప్లీజ్ బంగారం. బంగారల్లే సింగారల్లే పొమ్మని చెప్పినాను కదా. పావు బంగారం. పో. ఏంటి బంగారం, దిండు దుప్పటి కింద పడేసావు? నేల మీద పడుకుంటావా? వద్దు బంగారం, సుకుమారమైన నువ్వు ఈ కటిక నేల మీద పడుకుంటే ఉదయానికల్లా కందిపోతావు. తర్వాత అంతా బాడీ పెయిన్స్ వస్తాయి. అవన్నీ నీకు అవసరమా? నా కోసం కాదు, నీ కోసం. నా కోసమా? అవు,
నా జోలికి రావద్దు పో. బంగారం 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 నువ్వు అంత మాట అనకే. చూడు నా మొహం చూడు. నేను చూడుకుంటే ఏమైతుంది? పోయి పెళ్ళాన్స్ నన్ను దూరం పెట్టకే. నువ్వు హాఫ్ ఇంచ్ దూరం ఉంటేనే నాకు సెకండ్ గాలి ఆడదు. వితౌట్ యూ ఐ కాంట్ లివ్. కాంట్లేదు, కాకరకాయ లేదు. పో.